फाइट स्टार्ट हो गया। हाँ जी అందరికీ నమస్కారం। ఇవాళ పేపర్లలో కూడా చూస్తూ ఉన్నాను, గత కొద్ది రోజుల నుంచి కూడా మీడియా ఛానళ్లలో న్యూస్ పేపర్లలో వస్తూ ఉంది। పసుపు పంట యొక్క మార్కెట్ ధర ప్రతిరోజు కొంచెం కొంచెం పెరుగుతూ ఉంది। అయితే ఇవాళ న్యూస్ పేపర్ రిపోర్ట్లు సాంగ్లీ మార్కెట్, నిజామాబాద్ మార్కెట్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం 7,500 రూపాయలకి టచ్ అయింది, 7,500 రూపాయలు దాటింది। ఇది గ్రాడ్యువల్ గా రానున్న కాలంలో కూడా పెరుగుతూ ఉంటుంది। దీనికి రైతన్నలందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను, ఎన్నో దశాబ్దాలుగా ఈ సమస్య వెంటాడుతూ ఉన్నది। పసుపుకి ఎప్పుడూ డిమాండ్ ఉన్నది, విదేశాలలో డిమాండ్ ఉన్నది, మన దేశంలో డిమాండ్ ఉన్నది, కానీ రేట్లు పెరిగాయి। ఎందుకంటే దానికి సంబంధించిన బోర్డు పట్టించుకోకుండా కేరళలో పెట్టిన పాపము, కేరళకి ఎటువంటి సంబంధం సుగంధ ద్రవ్యాలతో లేదు। సుగంధ ద్రవ్యాల యొక్క ట్రేడర్లు మాత్రమే కేరళలో ఉంటుంది। ఆ ట్రేడర్లకు అమ్ముడు పోయిన కాంగ్రెస్ పార్టీ అక్కడ పెట్టడం జరిగింది। సుగంధ ద్రవ్యాలలో జీలకర్ర ప్రథమం, మిర్చి 2, పసుపు 3 టాప్ ఎక్స్పోర్ట్, హైయెస్ట్ ఇన్కమ్। జీలకర్రనేమో నార్త్ ఇండియాలో పడుతుంది, పసుపు మిర్చి ఏమో మన తెలుగు రాష్ట్రాలలో పడుతుంది। ఇక్కడ ఈ ప్రాంతాల్లో లేకుండా స్పైస్ బోర్డ్ తీసుకుపోయి కేరళలో పెట్టి టోటల్ గా ఈ ప్రాంత రైతుల్ని నెగ్లెక్ట్ చేసిన ఘనత సోనియా గాంధీ, ఆమె చుట్టుపక్కల ఉన్న కేరళ కోటరీ। ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎంపీ గెలవగానే ఒక్కటే సంవత్సరం లోపల స్పైసెస్ బోర్డు యొక్క ఎక్స్టెన్షన్ సెంటర్, ఏ రీజనల్ ఆఫీసు డివిజనల్ ఆఫీస్ కాదు, ఎక్స్టెన్షన్ సెంటర్ విత్ ఫుల్ పవర్స్ మనం నిజామాబాద్ కి తెచ్చుకోవడం జరిగింది। పసుపు 90% ప్రపంచ పసుపు మన దగ్గర వండుతుంటే పసుపుని ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం। ఈ టీఆర్ఎస్ ఎంపీలు, ఇంతకుముందు ఉన్న ఎంపీలు తెలంగాణ ప్రాంతం నుంచి కానీ కల్వకుట్ల కుటుంబం నుంచి కానీ ఎంతసేపు ఎవడో ముఖ్యమంత్రి దగ్గరకు పోయి ఏదో వినతి పత్రం ఇచ్చి ఫోటోలు దిగుడు తప్ప, ఇంపోర్టర్ల దగ్గర డబ్బులు తీసుకున్నాడు తప్ప, ఆ కల్వకుట్లలో హుషారిల్లా పొద్దున్న లేస్తే 7 పైసలు వస్తాయి, ఇంపోర్టర్ల దగ్గర పైసలు తీసుకున్న ఘనత కాంగ్రెస్ వాళ్ళది, టీఆర్ఎస్ దేశాన్ని అమ్ముకున్నట్ల ఫస్ట్, రైతుల్ని నాశనం చేసినట్ల ఫస్ట్। ఫస్టే కాదు, చాలా పదార్థాలలో ఇదే పని, ఏది ఎక్స్పోర్ట్ చేయొద్దు అది చేస్తారు, ఏది ఇంపోర్ట్ చేయొద్దు అది చేస్తారు। రైతులకి కొంచెం మేలు జరుగుతున్నది అంటే ఆ పదార్థం ఇంపోర్ట్ చేసడం మొదలు పెడతారు। ఈ చిదంబరం దీనంతా రింగు మాస్టర్ ఇటువంటి వాటికి అనేది ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో అక్కడ ఎంపీ స్థానం బీజేపీ గెలవగానే దిగుమతిని ఆపేయడం జరిగింది। సంవత్సరానికి 30 నుంచి 40 వేల మెట్రిక్ టన్ల పసుపు దిగుమతి ఆగడం జరిగింది। దానివల్ల డిమాండ్ పెరుగుతా దేశీయ పసుపు మన దేశం, అదే కాకుండా ఎక్స్పోర్ట్ డిమాండ్ పెరుగుతూ ఉన్నది। ఇమ్యూనిటీ పెంచుతుంది కాబట్టి కరోనా వల్లనో ఇతర సమస్యల వల్లనో అనేక ఆరోగ్య సమస్యలకి పసుపును వాడుతూ ఉన్నారు కాబట్టి ప్రతి సంవత్సరం ఎగుమతి డిమాండ్ పెరుగుతూ ఉన్నది। దాని దృష్ట్యా నిజామాబాద్ లో పసుపు పంట మరీ ఎక్కువ కాబట్టి నిజామాబాద్ ని ఎక్స్పోర్ట్ హబ్ గా మార్చిన ఘనత కూడా భారతీయ జనతా పార్టీ।
అమిత్ షా గారు దగ్గరుండి దిగుమతిని ఆపేయడం జరిగింది. ఎగుమతిని నిజామాబాద్ నుంచి ప్రారంభించడానికి అమిత్ షా గారు కీలక రోల్ ప్లే చేసినారు. ఇవాళ అనేక సార్లు చెప్తే నేను లేఖలు రాసినా కూడా ముఖ్యమంత్రికి టైస్ స్కీమ్ వాడుకొని మనము అక్కడ స్పైస్ పార్క్ కానీ మన పసుపు శుద్ధి కర్మాగారాలు కానీ ప్యాకేజింగ్ యూనిట్ కానీ పౌడర్ చేసే యూనిట్లు కానీ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ కానీ ఇవన్నీ పెంచుకోమని చెప్తే ఏనాడు కూడా స్పందన లేదు. ఈ మధ్య స్పైసెస్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. నేను వెళ్ళి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారిని కలిసి లేఖ రాయడం జరిగింది. దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో స్పందన ఉన్నట్టు వాళ్ళు డిపిఆర్ తయారు చేసి ప్రపోజల్ తయారు చేస్తున్నట్టు ఇవాళ పేపర్లో జరిగింది. కుంభకర్ణుడు నిద్రపోతున్నాడు కేసీఆర్, ఆయన కుటుంబం. వీళ్ళంతా ఇవాళ కూడా బ్రహ్మాండమైన చట్టాలు తీసుకొస్తా ఉంటే రైతుల కోసం ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళ పార్టీల టెర్రరిస్టులు ఉంటారు, వీళ్ళ పార్టీల మిలిటెంట్లు ఉంటారు, వీళ్ళ పార్టీల దేశద్రోహులు ఉంటారు, రైతులని నాశనం చేసే వాళ్ళు ఉంటారు, ఆర్థిక వ్యవస్థ దేశాన్ని పతనం చేసే వాళ్ళు వీళ్ళ దాంట్లో ఉంటారు. చిదంబరం క్యాప్టెన్ వీళ్ళేమో కమిషన్ల కోసం ఇవన్నీ చేసుకుంటా. వీళ్ళ చరిత్ర ఎంత హీనమైన చరిత్ర అంటే కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రులను కూడా 200 కోట్లు 250 కోట్ల ప్యాకేజీలకు అమ్మేసుకున్న చరిత్ర సోనియా గాంధీ కుటుంబాలు. వీళ్ళు అట్లా అమ్మేసుకుంటారు హోల్సేల్ గా. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణను అమ్మేసుకుంటారు. మళ్ళా వీళ్ళందరూ కోవర్టు, ఈ టెర్రరిస్టుల కోవర్టు, మిలిటెంట్ల కోవర్టు, బ్లాక్ మెయిలర్లు మళ్ళీ నిజామాబాద్ ప్రాంతానికి వచ్చింది. ఆర్మూర్లో సభ పెట్టింది. ఎందుకు పెట్టిర్రా నాయన సభ అంటే అరవింద్ దగ్గరికి పెట్టి పసుపు రైతుకి ఏమైనా చేసినారా, నీ చరిత్ర అయితే హీనమైందో చెప్పుకున్నావా? నువ్వు స్పైస్ బోర్డు కేరళలో ఎందుకు పెట్టినావు చెప్పుకున్నావా? నువ్వు ఇంపోర్ట్ ఎందుకు చేసినావు, దిగుమతి ఎందుకు చేసినావు, ఎన్ని సంవత్సరాలు చెప్పుకున్నావా? దశాబ్దాల వారీగా చరిత్రహీనులు. అయితే ఇటువంటి రాజకీయాలు చేసే బదులు వీళ్ళంతా ఎవరైతే ఆర్మూర్కి వచ్చిండ్రో అందరు గంప గుత్త సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకుంటే మేలు రైతులకి. ఎందుకోసం పెట్టిన సభ? అరవింద్ తిట్టడానికి, బండి సంజయ్ తిట్టడానికి సభ పెడతారా? ప్రెస్ మీట్ పెట్టి ఎడాపెడా ఆడుకున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. రూపాయి ఖర్చు లేకుండా తిట్టడానికనే రాజకీయాలు చేసింది. పసుపు రైతుల్ని దశాబ్దాల వారుగా నాశనం చేసిన చరిత్ర మీ పార్టీ. బ్రోకర్ల పార్టీ. అక్కడికి వచ్చి మళ్ళా పనికి మళ్ళా వాగుడు వాగుతా ఉంటారు. రైతన్నలకు చెప్తా ఉన్నాను, ఇలా పసుపు రైతన్నలకి రేట్లు ఇంకా పెరుగుతాయి. పసుపు యొక్క ఎగుమతి డిమాండ్ పెరుగుతా ఉన్నది. పోయిన సంవత్సరం సీజన్ ఆఖరికి మనము బంగ్లాదేశ్ కి 9,000 మెట్రిక్ టన్నులు ఎగుమతి చేసుకున్నాము నిజామాబాద్ నుంచి. ఈ సంవత్సరం ఇప్పుడే ఎగుమతులు ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా నిజామాబాద్ కి రావడం జరిగింది. 7,500,000కి వాళ్ళు ఎక్స్పోర్ట్ కొనుక్కుంటామంటే అమ్మే పరిస్థితుల్లో రైతులు లేరు. రైతులకు అవగాహన వచ్చేసి ఇంకా రేట్లు పెరుగుతాయని. కాబట్టి మనం స్పైస్ బోర్డు తీసుకొచ్చి బ్రహ్మాండమైన ఆఫీస్ పెట్టుకొని దిగుమతి బ్యాన్ చేసుకొని ఎగుమతి హబ్బుగా నిజామాబాద్ని తీర్చినందుకు ఇవాళ పసుపు రైతులు బెనిఫిట్ పొందుతా ఉన్నారు. పసుపు యొక్క భవిష్యత్తులో కూడా ఇట్లనే గ్రాడ్యువల్ గా రేటు పెరుగుతా ఉండి కేరళలో స్పైసెస్ బోర్డు ఎప్పుడు కూడా పసుపు రైతుల గురించి పట్టించుకోలేదు. నాయకులు వాళ్ళ మీద ప్రెషర్ పెడితే అడుగుతే కదా. ఎంతసేపు ఇంపోర్టర్ల దగ్గర పైసలు తీసుకొని ట్రేడర్ల దగ్గర పైసలు తీసుకొని రైతుల యొక్క